రేపే శుక్రవారం ఏరువాక పౌర్ణమి కంటే ముందు రోజున ఇంటి సింహద్వారాని పక్కన ఈ చిన్న దీపాన్ని వెలిగించండి చాలు. మీకేవైనా ఎలాంటి శని దోషాలున్నా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది. కావున ఏరువాక పౌర్ణమి కంటే ముందు రోజున ఈ దీపాన్ని వెలిగించి చూడండి. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. జూన్ 22న శక్తివంతమైన పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి తిథి శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని అంటారు. ఇలాంటి పౌర్ణమి కంటే ముందు రోజున ఇలా దీపం పెట్టినట్లయితే తరతరాలకు తరగని డబ్బు వస్తుంది. ధనానికి ఎటువంటి లోటు రాకుండా ఉంటుంది. ధనవర్షం కురుస్తుంది. కాబట్టి పౌర్ణమి కంటే ముందు రోజున ఈ దీపాన్ని వెలిగిస్తే చాలు. మీ సుడి అనేది తిరిగిపోతుంది. కోట్ల సంపద మీ స్వంతం అవుతుంది. ధనం అనేది రావటమే కానీ పోవటం జరగదు. ఎందుకు అంటే పౌర్ణమి కంటే ముందు ఇలా చేసినట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ధనవర్షం అనేది కురుస్తుంది. రేపే శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజున ఈ దీపాన్ని పౌర్ణమి కంటే ముందు రోజున పెట్టినట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకోబోయే ముందు అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. రేపే శుక్రవారం కాబట్టి ఈ శుక్రవారం రోజున ఈ దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. మీకు తిరుగు అనేదే ఉండదు. మీకు కావాల్సినంత ధనం వస్తుంది. డబ్బు సమస్యలు ఉన్నవారు ఇలా పౌర్ణమి కంటే ముందు రోజున శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజున ఈ దీపాన్ని వెలిగించినట్లయితే మీకు తిరుగు అనేది ఉండదు. శుక్రవారం అంటేనే చాలా అద్భుతమైన రోజు. లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ధనం లేక ఇబ్బంది పడేవారు ఈ పరిహారం చేసుకుంటే ధనం వస్తుంది. పైగా అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది. శుక్రవారాన్ని చాలా మంచి రోజుగా భావిస్తారు. ఎందుకంటే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి గనుక. శుక్రవారం రోజున ఎవరైతే ఈ చిన్న పని చేస్తే వారికి ధనం అనేది ఆకర్షించబడుతుంది. డబ్బు లేక ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి శుక్రవారం రోజు అందరూ ఈ పరిహారం చేసుకోండి. ఇది చాలా ఈజీ పరిహారం. మీరు పెద్ద పెద్ద డబ్బులు పెట్టి ఖర్చు పెట్టే అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వస్తువులతోటి ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ఈ ఏరువాక పౌర్ణమి అనేది రైతులకు ఎంతో పెద్ద పండుగ. తొలకరి ఆసన్నం యవ్వనంగా దున్నడానికి సిద్ధంగా ఉన్న పంట పొలానికి శుద్ధి చేసుకొని సేద్యం మొదలుపెట్టే ఉత్సవాన్ని ఏరువాక పౌర్ణమి అంటారు. కాబట్టి ఇలాంటి పవిత్రమైన ఏరువాక పౌర్ణమి కంటే ముందు రోజున ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి ఉన్న సమస్యలు దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి. సమస్యలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారిపోతారు. కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా ఈ దీపాన్ని వెలిగించండి. అలానే స్త్రీలు శుక్రవారం రోజున కొన్ని చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. శుక్రవారం స్త్రీలు మెడలో నుండి తాళి తీయకూడదు. అలా చేస్తే తమ భర్తకి మంచిది కాదు. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు శుక్రవారం కంటతడి పెడితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. శుక్రవారం రోజున ఇంటి గుమ్మం ముందు తప్పకుండా ముగ్గు ఉండాలి. మహిళలు శుక్రవారం రోజున తలస్నానం చేయకూడదు. శుక్రవారం రోజున తలస్నానం చేస్తే మీ ఇంటి సంపద పోతుంది. శుక్రవారం రోజున మీ ఇంట్లో వెన్నని కరిగించకూడదు. వెన్న అంటే లక్ష్మీప్రదం. అందుకే వెన్నని శుక్రవారం రోజున కరిగించకూడదు. శుక్రవారం రోజున నలుపు బట్టలను అస్సలు వేసుకోరాదు. ఆ రోజున నలుపు రంగు బట్టలు వేసుకుంటే మీకు ఎలాంటి శని దోషం ఏర్పడడం ఖాయం. ముఖ్యంగా శుక్రవారం రోజున మాంసాహారం తినరాదు. ఎవరి ఇంట్లో అయితే శుక్రవారం రోజు మాంసాహారం తింటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు.
లక్ష్మీదేవి లేని ఇల్లు, ఇంట్లో డబ్బు అస్సలే ఉండదు. శుక్రవారం రోజున అలానే పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు ఈ వస్తువులను మాత్రం శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది లక్ష్మీదేవి స్థానాలకి వస్తువులు. ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవుతుంది. శుక్రవారం రోజు ఎవరికి అప్పు కూడా ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. శుక్రవారం రోజు ఇంట్లో బూజు దులపరాదు. శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యంగా నిద్రపోకూడదు. ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి. శుక్రవారం రోజున అలాగే చినిగిన బట్టలు కూడా ధరించకూడదు. ఇలా ఎవరైతే శుక్రవారం రోజున చినిగిపోయిన బట్టలు ధరించినట్లయితే వారికి దరిద్రం పట్టడం ఖాయం. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కనుక ఇలాంటి పనులు కనుక మీరు చేసినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలగదు. శుక్రవారం రోజున అంటే ఏరువాక పౌర్ణమి కంటే ముందు రోజున ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. రావి చెట్టుని పూజిస్తే ఎంతో మంచిది అని అంటారు. రావి చెట్టుని విష్ణు స్వరూపంగా పూజిస్తారు. రావి వృక్షాన్ని అశ్వథ వృక్షమని కూడా అంటారు. విష్ణు స్వరూపంగా భావించే ఈ వృక్షాన్ని పూజించడం కానీ, రావి ఆకుపై దీపం పెట్టడం కానీ ఇలా చేస్తే మనకున్న సమస్యలు అలాగే శని దోషాలు అన్నీ తొలగిపోతాయి. రావి చెట్టు మొదట్లో విష్ణువు, కేశవుడు, నారాయణుడు ఆకులలో, హరి రావి పండ్లలో సర్వదేవతలు నిర్వహిస్తారు. సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టును ఎవరైతే పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పక లభిస్తుంది. శనివారం లేదా మంగళవారం రోజు రావి చెట్టుకు పాలు, నీళ్లు, బెల్లం కలిపిన రావి చెట్టు మొదట్లో పోసి ప్రార్థన చేయాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి. అలాగే మీరు చేసే ప్రతి పని విజయవంతంగా పూర్తి అయ్యి ధనం అనేది బాగా సంపాదిస్తారు. సంపదకు లోటు లేకుండా ఉంటుంది. రావి చెట్టుకు పూజలు చేసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సంతాన సౌభాగ్యం కలుగుతుంది. ఇలాంటి పవిత్రమైన ఆకుపై ఈ దీపాన్ని వెలిగిస్తే చాలు. మీరు 2 ఆకులను, రావి ఆకులను తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. అలానే మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఈ దీపాన్ని ఎడమ పక్కన ఈ దీపాన్ని వెలిగించాలి. అయితే ఈ దీపాన్ని వెలిగించే ప్రదేశాన్ని చక్కగా తుడిచి దానిపై పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దానిపై కొన్ని అక్షింతలను చల్లండి. ఇలా చల్లిన తర్వాత ఒక ఎరుపు రంగు పుష్పాన్ని దాని మీద పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఆ నీటిగా కడిగిన 2 రావి ఆకులను అక్కడ పెట్టండి. ఇలా పెట్టిన ఆకులపైన కూడా కొంచెం గంధం బొట్లు పెట్టిన తర్వాత ఇలా బొట్టు పెట్టిన తర్వాత కొంచెం దొడ్డు ఉప్పును పొయ్యండి. ఆ ఆకుపైన దొడ్డు ఉప్పును వేసిన తర్వాత 2 మట్టి ప్రమిదలను పెట్టి 3 వత్తులను ఒకటిగా చేసి నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ అందులో పోసి ఈ దీపాన్ని వెలిగించండి. ఇలా ఏరువాక పౌర్ణమి కంటే ముందు రోజున శుక్రవారం రోజున ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలిగి మీకున్న ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, దుఃఖాలు, బాధలు అన్నీ తొలగిపోయి అపరమైన ధనయోగం ఏర్పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. మీకు అదృష్టం యోగం ఏర్పడుతుంది. కాబట్టి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఇలా ఏరువాక పౌర్ణమి కంటే ముందు రోజున ఎవరైతే ఈ దీపాన్ని గుమ్మం పక్కన వెలిగిస్తారో వారికి ధనయోగం అనేది అతి తొందరలోనే ఏర్పడుతుంది. కాబట్టి మర్చిపోకుండా అందరూ కూడా ఈ దీపాన్ని వెలిగించి చూడండి.